గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనము కుందేలు జీర్ణ వ్యవస్థ గురించి తెలుసుకోబోతున్నాం. దిస్ ఇస్ ఎం వినోద్ కుమార్, లెక్చరర్ ఇన్ జువాలజీ, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, మెదక్. ఇది యూజీ థర్డ్ సెమిస్టర్లో జంతుశాస్త్రం లోపల ఉంది. అసలు కుందేలు ఈ విధంగా ఉంటుంది. మనకు అందరికి తెలుసు, ర్యాబిట్ అని అంటారు దీని కుందేలును. అయితే ఈ కుందేలు యొక్క జీర్ణ వ్యవస్థ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. కుందేలు వర్గీకరణ చేసుకుంటే వర్గం కార్డేటా, ఉపవర్గం వర్టిబ్రేటా, విభాగం క్షీరదాలు, ఉపవిభాగం యూథీరియా, క్రమం లోగోమార్పా, ప్రజాతి ఒరిక్టోలాగస్, జాతి క్యూనిక్యులస్. ఒరిక్టోలాగస్ దీని శాస్త్రనామం. అయితే చూడండి, వర్గం కార్డేటా, ఉపవర్గం వర్టిబ్రేటా, విభాగం క్షీరదాలు, ఉపవిభాగం యూథీరియా, తర్వాత క్రమం లోగోమార్పా, ప్రజాతి ఒరిక్టోలాగస్, జాతి క్యూనిక్యులస్. ఈ కుందేలు యొక్క నిర్మాణం మనం చూసుకుంటే, ఇది కుందేలు గుంపులు గుంపులుగా జీవిస్తాయి. మనకు తెలిసిన విషయమే, కుందేళ్ళు ఎట్లా జీవిస్తాయి? గుంపులు గుంపులుగా జీవిస్తాయి. ఈ కుందేలు క్రైవస్కూలార్ జంతువులను కూడా పిలుస్తారు వీటిని. క్రైపస్కూలార్ అంటే ఏంటి? సూర్యోదయ సూర్యాస్తమయ సమయాల్లో ఉల్లాసంగా ఉంటాయి. మార్నింగ్ ఈవినింగ్ చాలా యాక్టివ్గా ఉంటాయి. వీటిని క్రైపస్కులార్ యానిమల్స్ అని పిలుస్తారు. కుందేలు బాల్య దశలను బన్నీ అని, మగ కుందేలును బక్ అని, ఆడ కుందేలును డో అని పిలుస్తారు. చూడండి, బాల్య దశలని బన్నీ అంటారు, మగ కుందేలును బక్ అని పిలుస్తారు, ఆడ కుందేలును డో అని పిలుస్తారు. ఇది కుందేలు. అయితే ఇవి శాకాహారులు. దీంట్లో క్యాప్రోపోగస్ ఉంటుంది, అంటే మలభక్షకాలు. మన జంతువుల్లో తమ మలాన్ని తిని జీవులను క్యాప్రోపోగస్ అంటారు. కుందేలు తన మలాన్ని తనే తింటుంది, భక్షిస్తాయి. అయితే ఈ విధంగా వీటిని మలభక్షకాలని కూడా పిలుస్తారు. ఇవి ఎక్కడ ఉంటాయి? పొలాల్లో, పచ్చిక బయళ్ళు, అడవులు, బొరియల్లో నివసిస్తాయి. విశాలంగా ఒక సొరంగంలాగా బొరియలు ఉంటే అక్కడ ఇవి అనేక చోట్ల ఒకటి కలిసి బయట ద్వారాలను కలిగి ఉంటాయి. ఈ సొరంగ వ్యవస్థను వారిన్ అని కూడా పిలుస్తారు. ఏమని పిలుస్తారు? వారిన్ అని కూడా పిలుస్తారు. అయితే కుందేలు బహుభార్యత్వాన్ని కలిగిస్తాయి. అంటే మగ కుందేలు అనేక ఆడ కుందేళ్లతో కలిసి ఉంటుంది. కుందేలు జీవితకాలం ఎంత? 13 సంవత్సరాలు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎన్ని సంవత్సరాలు? 13 సంవత్సరాలు. ఈ 13 సంవత్సరాల్లో ఆడకుందేలు 4 సార్లు పిల్లల్ని కంటాయి. వీటి గర్భావధి కాలము 31 రోజులు. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ప్రతిసారి దీని 5 నుంచి 8 పిల్లల్ని కంటాయి. తమ జీవితకాలంలో 13 సంవత్సరాల జీవితకాలంలో 4 సార్లు ఇవి తమ పిల్లల్ని కంటాయి. గర్భావధి కాలం ఎంత? 31 రోజు. చూడండి, కుందేలు ఎక్కడ నివసిస్తాయి? పచ్చిక బయళ్ళు, అడవులు, మైదానాలలో సొరంగాలు వేసుకొని నివసిస్తాయి. ఆ సొరంగాలను వారిని అంటారు. సాధారణంగా దీన్ని క్రైపాస్కులార్ అని కూడా పిలుస్తారు, జంతువులు అంటారు. ఎందుకంటే సూర్యాస్తమయ సమయాల్లో ఇవి చాలా యాక్టివ్గా నివసిస్తుంటాయి కాబట్టి వీటిని క్రైపాస్కులార్ అని కూడా పిలుస్తారు. సాధారణంగా కుందేలును చూస్తే, ఈ కుందేలు చిన్న బాల్య దశలను బన్నీ అని, మగ కుందేలును బక్కని, ఆడ కుందేలును డో అని కూడా పిలుస్తారు. ఇవి శాకాహారులు. అంతేకాకుండా ఇవి మలభక్షకాలు, అంటే తన 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 మలాన్ని తమే భక్షిస్తాయి కాబట్టి మలభక్షక జీవులను కూడా, కాపపోగ జీవులను కూడా పిలుస్తారు. వీటి జీవితకాలం ఎంత? 13 సంవత్సరాలు. మరి వీటి యొక్క గర్భావధి కాలం ఎంత? 31. దాన్ని రివర్స్ చేస్తే వెరీ సింపుల్ గుర్తుంచుకోవడానికి, 13, 31. ఇవి సంవత్సరానికి 4 సార్లు పిల్లల్ని కంటే ప్రతి తవడలో ఇవి 5 నుంచి 8 పిల్లల్ని కంటాయి. మరి కుందేలు యొక్క మనము జీర్ణ వ్యవస్థ చూస్తే ఈ విధంగా ఉంటుంది. చూడండి, ఆహారనాళంలో ఆహారం జీర్ణమవుతుంది. ఇది ఆహారనాళం, పూర్తిగా ఇది ఆహారనాళము. ఈ ఆహారనాళం లోపల ఆహారం జీర్ణమవుతుంది. ఆహారనాళం లోపల ఏముంటాయి అంటే, జీర్ణ వ్యవస్థలో ఆహారనాళం, జీర్ణగ్రంథులు 2 ఉంటాయి.
ఈ ఆహార నాళం లోపల చూడండి ఆహార వాహిక ఉంటుంది. ఆహార వాహిక అనేది నోటితో మొదలై పాయుతో అంతమవుతుంది. ఇది చూడండి. ఇది నోరు ఇక్కడ, ఇది పాయు. నోటితో మొదలై పాయుతో అంతమయ్యే దాన్ని ఎలిమెంటరీ కెనాల్ ఆహార నాళము అంటారు. అయితే చూడండి ఈ ఆహార నాళంలో ఏమేమి భాగాలు ఉంటాయి? నోరు, ఆలిందము, ఆస్యకూరము, గ్రసని, ఆహార వాహిక, జీర్ణాశయము, చిన్న పేగు, పెద్ద పేగు, పాయువు అనే భాగాలు ఉంటాయి. ఇవన్నీ వీటి యొక్క ఆహార నాళంలో ఉంటాయి. ఒక్కొక్క దాని గురించి చూసుకుందాం. ఫస్ట్ నోరు. నోటితో మొదలై నోరు ఎక్కడ ఉంటుంది? ముట్టెకు చూడండి ఎక్కడ ఉంటుంది నోరు? ఇక్కడ చూడండి, ఇది నోరు, ఇది నోరు. ఈ నోరు ఎక్కడ? ముట్టెకు దిగువన చీలిక వంటి నోరు ఉంటుంది. ఇక్కడ చూడండి, చీలిక వంటి నోరు ఉంది. మరి నోటిని ఆవరించి ఏముంటాయి? పై పెదవి, కింది పెదవి. మనకు కనిపిస్తుంది చూడండి, పై పెదవి, కింది పెదవి ఉంటాయి నోటిని ఆవరించి. పై పెదవి మధ్యలో చీలి ఉండడం వల్ల కుంతకాలు బయటకు వస్తాయి. చూడండి, కుంతకాలు బయటకు వచ్చినాయి ఇక్కడ, పై పెదవి. ఈ రకమైన పెదవిని హెయిర్ లిప్ అని కూడా పిలుస్తారు. ఏమని పిలుస్తారు? హెయిర్ లిప్ అని కూడా పిలుస్తారు. ఆలిందం. ఆలిందం అంటే నోరు పెదవులకు, దంతాలకు, చెవులకు, చెంపలకు మధ్య గల కుహరాన్ని ఆలిందం అంటారు. నోరు ఆలిందం ద్వారా ఆస్యకూరంలోకి తెరుచుకుంటుంది. చూడండి ఆస్యకూరం. దీని ఆస్యకూరం లోపల ఏ విధంగా ఉంటుంది అంటే దవడలు, నాలుక ఉంటాయి. దవడలు పై దవడ, క్రింది దవడ ఉంటాయి. కుందేలు యొక్క మనము దంత ఫార్ములా చూస్తే మొన్ననే చెప్పుకున్నాము, 2033/1023. అంటే ఫస్ట్ కుంతకాలు, రదనికలు, అగ్రచరణకాలు, చరణకాలు. అంటే డబల్ చేసుకోవాలి. ఇది మొదటి అర్ధభాగం, పై దవడ యొక్క మొదటి అర్ధభాగం అన్నట్టు. టోటల్ చూడండి ఎంత వస్తుంది? 2, 2, 4, 3, 3, 6, 10, 6, 16. పై దవడలో 16 ఉంటాయి. క్రింది దవడలో ఎన్ని ఉంటాయి? 2, 4, 6, 6 ఉంటాయి. అంటే టోటల్ ఎంత కావాలి ఇప్పుడు? అంటే 6, 2, 4, 6, 12. 12 అయితే కాబట్టి 6, 4, 10, 2, 12. 12 కాబట్టి నేను ఇస్తే +12 ఎంత అయితే టోటలు? 28. దీని లోపల ఉండే చూడండి, అంటే పై దవడలో 4 రదనికలు ఉంటాయి, క్రింది దవడలో 2 రదనికలు ఉంటాయి. పై దవడలో కుంతకాలు ఉంటాయి. పై దవడలో 4 కుంతకాలు, కింది దవడలో 2 కుంతకాలు. పై దవడలో రదనికలు ఉండవు, కింది దవడలో ఉండవు. ఎందుకు ఉండవు? ఇవి శాకాహారులు. శాకాహార లోపల రదనికలు ఉండవు. పై దవడలో 3, 3, 6 అగ్రచరణకాలు ఉంటాయి. క్రింది దవడలో 4 అగ్రచరణకాలు ఉంటాయి. పై దవడలో 6 చరణకాలు ఉంటాయి, క్రింది దవడలో 6 చరణకాలు ఉంటాయి. ఈ విధంగా మొత్తం కలిస్తే దీని లోపల ఎన్ని దంతాలు ఉంటాయి? 28 దంతాలు ఉంటాయి దీని లోపల. సో ఇది దంత సూత్రము కుందేలు లోపల. ఈ చూడండి, ఈ కుంతకాలకు, అగ్రచరణాలకు మధ్య ఖాళీ ప్రదేశం ఉంటుంది కదా, దీన్ని ఏమంటారు? డయాస్టీమా అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు? డయాస్టీమా అని పిలుస్తారు. తర్వాత చూడండి, నాలుక. ఆస్యకూరం అడుగు భాగంలో ఖండరహితమైన నాలుక ఉంటుంది. ఇది పరభాగంలో అతికి, పూర్వభాగంలో స్వేచ్ఛగా ఉంటుంది. సాధారణంగా అందరికి ఉన్నట్టే. దీని లోపల 4 సూక్ష్మాంకురాలు ఉంటాయి. ఫంజిఫారం సూక్ష్మాంకురాలు, తంతురూప సూక్ష్మాంకురాలు, సర్కంవాలెట్ సూక్ష్మాంకురాలు, ఫాలియేట్ సూక్ష్మాంకురాలు అని 4 ఉంటాయి. ఏమేంటి? ఫంజిఫారము, తంతురూప, సర్కంవాలెట్, తర్వాత ఫాలియేట్. ఈ 4 ఇవి ఆహారాన్ని లాలజలంతో కలపడానికి ఉపయోగపడతాయి. తర్వాత నాలుక గ్రసనలోకి తెరుచుకుంటుంది. గ్రసన అనేది 3 భాగాలు ఉంటుంది. నాసికా గ్రసని, ముఖ గ్రసని, స్వరపేటిక గ్రసని. గల్లెట్ అనే రంధ్రం ద్వారా ఆహార వాహికలోకి తెరుచుకుంటుంది. ఇక్కడ ఆహార వాహిక చూడండి. ఆహార వాహిక సన్నగా పొడవుగా ఎట్లుందో ఇక్కడ మనకు కనిపిస్తుంది. చూడండి, సన్నగా పొడవుగా గొట్టం వలె ఉంటుంది. ఇది గ్రసన నుంచి ఆహారాన్ని ఎక్కడ తీసుకొస్తుంది? జీర్ణాశయంలోకి తీసుకొస్తుంది. ఇది జీర్ణాశయం.
ఇది జీర్ణాశయం. జీర్ణాశయము పూర్వ భాగంలో ఎడమ వైపున అమరి ఉంటుంది. జీర్ణాశయం 3: హార్దిక జీర్ణాశయము, ఫండిక్ జీర్ణాశయము, జఠర నిర్గమ జీర్ణాశయం 3 భాగాలుగా విభజిస్తారు. చూడండి, ఫస్ట్ హార్దిక, తర్వాత ఫండిక్ మధ్యది, మూడోది జఠర నిర్గమ. ఇది హార్దిక, ఇది ఫండిక్, ఇదేమో జఠర నిర్గమ జీర్ణాశయం. 3 భాగాలుగా జీర్ణాశయం విభజించబడి ఉంటుంది. తర్వాత ఈ హార్దిక జీర్ణాశయంలోకి ఆహార వాహిక ఒక రంధ్రం ద్వారా తెరుచుకుంటుంది. దాన్ని కార్డియా అనే రంధ్రం అంటారు. ఇక్కడ ఉంటుంది రంధ్రం అనేది. తర్వాత దీన్ని ఆవరించి జఠర నిర్గమ సంవరణి ఉంటుంది. ఎందుకంటే మళ్ళా ఆహారము వెనుకకు ఆహార వాహికలోకి పోకుండా ఇది అడ్డుకుంటుంది. జఠర నిర్గమ జీర్ణాశయము చూడండి, ఇది హార్దిక, ఫండిక్, జఠర కదా. జఠర నిర్గమ జీర్ణాశయము మళ్ళా దేనిలోకి తెరుచుకుంటుంది? చిన్న ప్రేగులోకి తెరుచుకుంటుంది. ఇది చిన్న ప్రేగు, ఇగో ఇటుకెళ్ళి స్టార్ట్ అవుతుంది చూడండి. ఇది ఇదంతా చిన్న ప్రేగు. అయితే ఈ చిన్న ప్రేగులోకి తెరుచుకునే చోట ఏముంటుంది? ఇక్కడ ఒక రంధ్రం ఉంటుంది. దాన్ని ఏమని అంటారు? దీన్ని జఠర నిర్గమ సంవరణి అని కూడా పిలుస్తారు. రైట్. ఫండిక్ జీర్ణాశయము, హార్దిక జీర్ణాశయము మరియు జఠర నిర్గమ జీర్ణాశయం మధ్యలో ఉంటుంది. తెలుసు మనకు. ఇక ఫండిక్ అంటే ఇది మధ్యలో ఉండేది, అంటే హార్దిక మరియు జఠర నిర్గమాశయం మధ్యలో ఉండేది ఫండిక్ జీర్ణాశయము. తర్వాత జీర్ణాశయము చిన్న ప్రేగులోని ఆంత్రమూలంలోకి తెరుచుకుంటుంది. జీర్ణాశయము చిన్న ప్రేగులోని ఆంత్రమూలంలోకి తెరుచుకుంటుంది. ఇది సుమారు చిన్న ప్రేగు, సుమారు ఇది చిన్న ప్రేగు. ఇది సుమారు 2.5 మీటర్ల పొడవు ఉండే సన్నని మెలికలు తిరిగిన, చూడండి సన్నగా మెలికలు తిరిగి ఉంటుంది. దీనిలో ఆంత్రమూలము, శేషాంత్రికం అనే భాగాలు ఉంటాయి. ఇగో ఇది ఫస్ట్, ఇది ఆంత్రమూలము, ఇది శేషాంత్రికం. ఈ భాగము ఆంత్రమూలం, ఈ భాగము శేషాంత్రికం. సో ఈ విధంగా ఉంటుంది ఈ చిన్న ప్రేగు చూసుకుంటే మనము. తర్వాత ఈ ఆంత్రమూలం లోపల చూడండి, ఆంత్రమూలం యు ఆకారంలో ఉంటుంది. ఇక యు ఆకారంలో ఉంటుంది. తర్వాత దీనికి అవరోహణ బావుకు ఆరోహణ బావు, ఇది అవరోహణ బావు, ఇదేమో ఆరోహణ బావు ఉంటుంది. అయితే ఈ ఆంత్రమూలం దేనిలోకి తెరుచుకుంటుంది? మళ్ళీ మనకు శేషాంత్రికంలోకి తెరుచుకుంటుంది. శేషాంత్రికం ఎట్లా? మెలికలు తిరిగి ఉంటుంది. వీటికి ఆంత్రచూషకాలు అనేటివి ఉంటాయి. శేషాంత్రికంకు లోపల ఆంత్రచూషకాలు ఉంటాయి. ఇవి ఏం చేస్తాయి? ఇవి శోషణతల వైశాల్యాన్ని పెంచుతాయి. శేషాంత్రికం చివరి భాగము బల్బులాగా ఉంటుంది. చూడండి చివరి భాగం ఎట్లుంటుంది? శేషాంత్రికం చివరి భాగము బల్బులాగా ఉంటుంది. దీనిని సాక్యులార్ రోటండస్ అని అంటారు. దీన్ని ఏమని పిలుస్తారు? సాక్యులార్ రోటండస్ అని పిలుస్తారు. చిన్న పేగు పెద్ద పేగు మధ్యన సన్నని పొడవైన నిర్మాణం ఉంటుంది. దీనిని అందనాళము అని పిలుస్తారు. ఇగో ఇది సన్నటి పొడవైనది. చిన్న పేగు పెద్ద పేగు మధ్యన ఏముంటుంది? సన్నటి పొడవైన అనేక గదుల వంటి అందనాళం ఉంటుంది. అందనాళం చివరన ఉండుకం ఉంటుంది. ఇగో ఇది ఉండుకం. అందనాళం చివరన ఈ విధంగా ఉండుకం ఉంటుంది. చిన్న కుందేలు లోపల సాధారణంగా క్షీరదాలు అన్నింటిలో ఇదే రకమైన జీర్ణ వ్యవస్థ ఉంటుంది. ఇది కొన వద్ద మూసుకొని ఉంటుంది. ఉండుకం కొన వద్ద మూసుకొని ఉంటుంది ఈ విధంగా. తర్వాత శేషాంత్రికము అందనాళంలోకి ఆహారాన్ని పంపుతుంది. శేషాంత్రికము ఈ శేషాంత్రికము ఈ అందనాళంలోకి ఆహారం పోతుంది. అందనాళంలో నివసించే సహజీవనం గడిపే బ్యాక్టీరియా సెల్యులోజ్ను జీర్ణం చేస్తాయి. ఈకోలై కానీ మిగిలినవి కానీ సెల్యులేజ్ కానీ ఈ సెల్యులోజ్ను జీర్ణం చేస్తాయి. తర్వాత పెద్ద పేగు, ఇక్కడ పెద్ద పేగు స్టార్ట్ అవుతుంది. చూడండి చిన్న పేగు పెద్ద పేగులోకి తెరుచుకుంటుంది. ఈ పెద్ద పేగు సుమారు 1 మీటర్ పొడవు, 1 మీటర్ పొడవు ఉంటుంది సాధారణంగా. దీనిని కోలాన్, పురీషనాళం అని 2 భాగాలుగా విభజించవచ్చు. కోలాన్, పురీషనాళము. దీనిని కోలాన్, పురీషనాళం అని 2 భాగాలుగా విభజించవచ్చు. చూడండి ఇక్కడ పురీషనాళం ఉంటుంది. ఇది కోలాను, ఇది పురీషనాళం.
ఈ రెండు భాగాలుగా విభజించవచ్చు. ఇది కోలాను, ఇది పురీషనాళం, ఇది పెద్ద పేగు. మరి పెద్ద పేగు పూర్వ భాగాన్ని కోలాన్ అంటారు. ఇగో ఇది పూర్వ భాగాన్ని కోలాన్ అంటారు. వీటికి కండర పట్టీలు ఉంటాయి చూడండి. దీనికి కండర పట్టీలు ఈ విధంగా ఉంటాయి అనేకంగా. తర్వాత వీటిని టీనియా అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు? టీనియా. వీటిని ఏమంటారు? టీనియా అని పిలుస్తారు. కోలాన్ లోపల భాగం అనేక చిన్న చిన్న గదులు కలిగి ఉంటుంది. లోపల భాగం మళ్ళీ వీటిని ఏమంటారంటే హాస్ట్రా అని పిలుస్తారు. హాస్ట్రా ఏమంటారు? హాస్ట్రా. దీని తర్వాత భాగం ఏంది? పురీషనాళం. పురీషనాళము దీనిలో మల పదార్థాలు నిల్వ ఉండడం వల్ల ఉపరితలం ఉబ్బులను కలిగి ఉంటుంది. ఈ ఉబ్బులను కలిగి ఉండేది మల పదార్థం అనేది దీంట్లో నిలువ ఉంటుంది. దేంట్ లోపల? పురీషనాళం లోపల. తర్వాత పాయువు. పురీషనాళం పాయువు ద్వారా వెలుపలికి తెరుచుకుంటుంది. ఈ పాయువు ద్వారా ఏమవుతుంది? పాయు సంవరణ ఉంటుంది. జీర్ణం కాగా మిగిలిన వ్యర్థ పదార్థాలు, విసర్జన పదార్థాలు బయటకు విసర్జించబడతాయి పాయువు ద్వారా. ఇది జీర్ణ వ్యవస్థ. మరి జీర్ణ వ్యవస్థ లోపల మనము ఆహార నాళం ఉంటుంది. ఆహార నాళంతో పాటు ఏముంటాయని చెప్పుకున్నాము? జీర్ణ గ్రంథులు ఉంటాయని చెప్పుకున్నాము. చూడండి జీర్ణ గ్రంథులు, ఇవి జీర్ణ గ్రంథులు. జీర్ణ గ్రంథులు లాలాజల గ్రంథులు, జఠర గ్రంథులు, కాలేయము, క్లోమము, ఆంత్రగ్రంథులు అని 5 ఉంటాయి. దీని లోపల చూడండి చూడండి లాలాజల గ్రంథులు లాలాజలాన్ని స్రవిస్తాయి. కొద్దిగా ఆమ్లయుతంగా ఉంటుంది. దీనిలో 6.9 అంటే ఆమ్లయుతము. టైలిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఈ టైలిను తెలుసు మనకు, కార్బోహైడ్రేట్లను జీర్ణం చేయడంలో తోడ్పడుతుంది. కుందేలు ఆస్యకూరంలో తెరుచుకొని 4 జతల లాలజల గ్రంథులు ఉంటాయి. పెరోటిడ్ గ్రంథులు, అధోజంబిక గ్రంథులు, అధోజీవ గ్రంథులు, నిమ్ననేత్ర కోటర్ గ్రంథులు. సేమ్ మనకు తెలిసిన విషయమే. పెరోటిడ్ గ్రంథులు, అధోజంబిక గ్రంథులు, అధోజీవ గ్రంథులు, నిమ్ననేత్ర గ్రంథులు. కానీ మానవుల్లో మాత్రం అధోజీవ గ్రంథులు లోపించి ఉంటాయి. 3 జతల లాలజల గ్రంథులు ఉంటాయి. పెరోటిడ్ గ్రంథులు ఇవి వెలుపలికి చెవికి సమీపన ఉంటాయి. సెస్టన్స్ నాళము ద్వారా ఇవి ఏమవుతాయి? ఆసికూరంలో పైదవడ కుంతకాల వెనుకాల ఉంటాయి. ఇవి పైదవడ కుంతకాల వెనుక ఉండేటి పెరోటిడ్ గ్రంథులు. అధోజంబిక గ్రంథులు ఇది 2 దవడల సంధి స్థానంలో ఉంటాయి. ఇవి వార్టన్ నాళం ద్వారా ఆసికూరంలోకి కింది దవడ కుంతకాల, పెరోటిడ్ ఏమో పైదవడ కుంతకాల వెనుక, అధోజంబిక గ్రంథులేమో కింది దవడ కుంతకాల సమీపంలో ఉంటాయి. అధోజీవ గ్రంథులు ఇవి నాలుక క్రింద ఉంటాయి. ఇవి అనేక చిన్న నాళాల ద్వారా ఆసికూరంలోకి తెరుచుకుంటాయి. నిమ్ననేత్ర కోటర్ గ్రంథులు ఇవి నేత్రాలకు క్రింది వైపున ఉంటాయి. ఇవి సన్నని నాళాల ద్వారా ఆస్యకూరములోకి పైదవడ చర్వణకాల వద్ద తెరుచుకొని ఉంటాయి. ఇది లాలాజల గ్రంథులు. మరి జఠర గ్రంథులు, వీటి లోపల జఠర గ్రంథులు ఎట్లుంటాయి? జఠర గ్రంథులు ఏ విధంగా ఉంటాయంటే చూడండి, జీర్ణాశయం స్రవించే వాటిని జఠర గ్రంథులు అంటారు. దీంట్లో జీర్ణాశయంలో 3 హార్దిక గ్రంథులు, ఫండి గ్రంథులు, జఠర నిర్గమ గ్రంథులు అని ఉంటాయి. జఠరసం ఆమ్ల స్వభావం ఉంటుంది. దీనిలో HCl, శ్లేష్మము, పెప్సినోజన్, ప్రోరేరిన్, కాసిల్ మరియు ఇంట్రెసిక్ కారకములు ఉంటాయి. తర్వాత కాలేయం, చూడండి కాలేయం ఈ విధంగా ఉంటుంది. చూడండి కాలేయం ముదురు ఎరుపు రంగులో ఉండి ఇది 5 లంబికలను కలిగి ఉంటుంది. చూడండి ఇవన్నీ 5 లంబికలు, 1 2 3 4 5. వీటి లోపల ఈ 5 లంబికలు చూడండి, ఎడమ మధ్య లంబిక, ఎడమ పార్శ్వ లంబిక, తర్వాత కుడి పుచ్చలంబిక, కుడి మధ్య లంబిక, స్పైజియలియన్ లంబిక అని 5 లంబికలను కలిగి ఉంటుంది. ఇవన్నీ లంబికల కుడి మధ్యలో పిత్తాశయం ఉంటుంది. ఇక్కడ చూడండి పిత్తాశయము, ఇది పిత్తాశయము.
ఇది పిత్తాశయము. తర్వాత పిత్తాశయం నుంచి ఏర్పడే నాళాన్ని ఏమనంటారు? కోశీయ నాళం అని అంటారు. దీన్ని ఏమంటారు? కోశీయ నాళము, కోశీయ వాహిక అని కూడా పిలుస్తారు. ప్రతి నంబిక నుంచి ఏర్పడే ఈ నాళాలను ఏమనంటారంటే, ప్రతి నంబిక నుంచి నాళం ఏర్పడుతుంది చూడండి. ఈ నాళాలను ఏమని పిలుస్తారంటే కాలేయ వాహిక అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు? కాలేయ వాహిక. మరి ఇది కూడా క్షారయుతంగా ఉంటుంది. 7.6 ఇది. దీంట్లో ప్రత్యేకంగా క్షారయుతం ఉంటుంది. ఏది? పైత్యరసం. కాలేయం స్రవించే రసం ఇది పైత్యరసం. దీంట్లో పైత్యరసంలో ఎంజైమ్లు ఉండవు చూడండి. కేవలం పైత్యరస లవణాలు, పైత్యరస వర్ణకాలు ఉంటాయి. దీంతో పాటు చిన్న లైపేజ్ అనే ఎంజైమ్ కూడా ఉండే అవకాశం ఉంటుంది మానవుల్లో. ఎందుకంటే మానవుడు క్రొవ్వులను అంటే మాంసకృతులను తీసుకుంటారు కాబట్టి, మాంసాహార జీవి కాబట్టి ఆ విధంగా ఉంటుంది. మరి మరి క్లోమం కూడా ఉంటుంది. క్లోమంలో క్లోమం విసర్జించేదాన్ని క్లోమరసం అంటారు. క్లోమరసం లోపల ట్రిప్సినోజన్, కైమోట్రిప్సినోజన్, ఎమైలైజ్, లైపేజ్, న్యూక్లియేజ్, కార్బాక్సీ పెప్టిడైజ్ అనే ఎంజైమ్లు ఉంటాయి. అంతేకాకుండా ఈ క్లోమంలో అంతఃస్రావ గ్రంథ భాగాలు ఉంటాయి. ఇన్సులిన్, గ్లూకగాన్ అనే హార్మోన్లను స్రవిస్తాయి. తర్వాత ఆంత్రగ్రంథులు, ఆంత్రమూలం నందు ఉండే గ్రంథులు. దీని లోపల మ్యూకస్, ఎంట్రోకైనేస్, పెప్టిడైడేస్, లైపేజ్, డైసేకారైడ్లు అనే ఎంజైమ్లు ఉంటాయి. ఈ విధంగా కుందేలు నందు జీర్ణ గ్రంథులు ఈ విధంగా ఉంటాయి. మరి జీర్ణక్రియ విధానం. కుందేలు శాకాహారి, మనకు తెలుసు. కుందేలు ఏంది? శాకాహారి. మరి శాకాహారి అయినప్పుడు ఇది వేర్లు, ఆకులు, దుంపలు, తర్వాత కూరగాయలను ఆహారంగా తీసుకుంటుంది. వీటిలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, లిపిడ్లు, నీరు, ఖనిజ లవణాలు, విటమిన్లు ఉంటాయి. వీటిలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, లిపిడ్లను బృహదణు రూపంలో ఉంటాయి. అందువల్ల ఆహార గోడలో రక్తంలో నేరుగా శోషణ చెందుతాయి. అందువల్ల ఇవి సులువుగా శోషణ కాబడతాయి. ఖనిజ లవణాలు, విటమిన్లు, నీరు మొదలైనవి సరళమైనవి కాబట్టి ఇవి నేరుగా రక్తంలోకి వ్యాపనం చెందుతాయి. ఆహార పదార్థాల జీర్ణక్రియ ఆస్తికూరంలో లాలజలంలో మొదలై చివరికి పైత్యరసం చిన్న ప్రేగు లోపల పూర్తవుతుంది. ఆహారనాళం లోపల లాలజల గ్రంథులు ఆస్తికూరంలో ఉంటాయి. టైలిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది పిండి పదార్థాలను జీర్ణం చేస్తుంది. జీర్ణాశయం లోపల చాలా ఎంజైమ్లు ఉంటాయి. పెప్సినోజన్ ఉంటుంది. పెప్సినోజను ఎస్సిఎల్ వల్ల పెప్సిన్గా మారుతుంది. పెప్సిన్ ప్రోటీన్లను ప్రోటీయేజ్ మరియు చూడండి, జీర్ణాశయం లోపల పెప్సినోజన్ అనేది విడుదల చేస్తుంది. ఇది చైతన్య రహితమైనటువంటి ఎంజైమ్. ఇది ఈ పెప్సినోజను ఎస్సిఎల్ ద్వారా పెప్సిన్గా మారుతుంది. చైతన్య సహితమైనటువంటి యాక్టివ్గా ఉండే పెప్సిన్గా మారుతుంది. ప్రోరెనిన్ను రెనిన్గా ఎస్సిఎల్ మారుస్తుంది. చూడండి, జీర్ణాశయం లోపల ఈ విధంగా పెప్సిన్, రెనిన్లు ఉంటాయి. పెప్సిన్ ఏం చేస్తుంది? ప్రోటీన్లను ప్రోటీయేజ్ మరియు పెప్టోన్లుగా విడగొడుతుంది. ఈ కెసిన్ని పారాకెసిన్గా రెనిన్ మారుస్తుంది. పారాకెసిన్, కాల్షియం కలిసి కాల్షియం పారాకెసినేట్ కలుస్తాయి. కాల్షియం పారాకెసినేట్ పెప్సిన్తో కలిసి పెప్టోన్లుగా మారుతాయి. ఇది పాలు పెరిగేగా మారే క్రమంలో ఈ విధంగా కూడా జరుగుతుందనే విషయం మనకు తెలుసు. పెప్సిన్ అనేది ప్రోటీన్లను జీర్ణం చేసి అమైనో ఆమ్లాలుగా, అంటే ముఖ్యంగా జీర్ణాశయంలో ప్రోటీయేజ్, పెప్టోన్లుగా మారుతుంది. ప్రేగు లోపల పైత్యరసం, క్లోమరసం, ఆంత్రరసం ఉంటాయి. కైమ్ అంటారు ఇవి.
పైత్యరసంలో కాలం నుంచి స్రవించబడుతుంది. కుందే లోపల ఎలాంటి ఎంజైమ్లు ఉండవు. సోడియం గ్లైకోలేట్, సోడియం టార్కోలేట్ అనే లవణాలు, బైలురుబిన్, బైలువర్డిన్ అనే వర్ణకాలు ఉంటాయి. క్లోమరసంలో ట్రిప్సినోజన్, కైమోట్రిప్సినోజన్, ఎమెలైజ్, లైపేజ్, పెప్టిడేజ్ ఎంజైమ్లు ఉంటాయి. చూడండి ఇందులో ట్రిప్సినోజన్ అనేది ట్రిప్సిన్గా మారుతుంది. దేనివల్ల మారుతుంది? ఎంట్రోకైనేజ్ అనే ఎంజైమ్ వల్ల మారుతుంది. క్లోమం లోపల క్లోమరసం నందు ఉండే ఎంజైమ్లు ఇవన్నీ ఎంట్రోకైనేజ్, ట్రిప్సిన్, ఇమాలైజ్, లైపేజ్, కార్బాక్సిపెప్టైజ్. ఈ ఎంట్రోకైనేజ్ ఏం చేస్తుంది? ట్రిప్సినోజన్ను ట్రిప్సిన్గా మారుతుంది. అంటే ట్రిప్సినోజన్ అనేది చైతన్య రహితమైనటువంటి ఎంజైమ్. దీన్ని ఈ ఎంట్రోకైనేజ్ ఏం చేస్తుంది? ట్రిప్సిన్గా మారుస్తుంది. ట్రిప్సిన్ అనేది ఏం చేస్తుంది? క్రైమోట్రిప్సినోజన్ను కైమోట్రిప్సిన్గా మారుతుంది. చూడండి, ఇదే ట్రిప్సిన్ మళ్ళీ ఏం చేస్తుంది? జీర్ణాశయం లోపల అసంపూర్ణంగా జీర్ణం కాబడినటువంటి ప్రోటీయేజ్ ప్రోటీన్లు జీర్ణాశయంలో ప్రోటీయేజ్ పెప్టైన్లు పెప్సిన్ ఎంజైమ్ ద్వారా జీర్ణం కాబడతాయి కదా. ఇది ట్రిప్సిన్ అనే ఎంజైము ఏ విధంగా మారుస్తుంది? వీటిని ప్రోటీయేజ్ మరియు పెప్టైడ్లను పాలిపెప్టైడ్లుగా మారుస్తుంది. తర్వాత పిండి పదార్థాలు ఎమైలైజ్ అనే ఎంజైమ్ ద్వారా డైసాకరైడ్లుగా మారుస్తుంది. తర్వాత క్రొవ్వులు లైపేజ్ అనే ఎంజైమ్ ద్వారా గ్లిజరాల్ ఫ్యాటీ ఆమ్లాలుగా మారుస్తాయి. పాలిపెప్టైడ్లు కార్బాక్సిపెప్టిడేజ్ అనే ఎంజైమ్ ద్వారా ట్రైపెప్టైడ్లు అమైనో ఆమ్లాలుగా మారుతాయి. చూడండి, క్రొవ్వులు లైపేజ్ అనే ఎంజైమ్ ద్వారా గ్లిజరాల్ మరియు ఫ్యాటీ యాసిడ్, ఇది మాంసాహార క్షీరదాల లోపల ఉంటుంది, కుందేల లోపల ఉండదు. అయితే పాలిపెప్టైడ్లు కార్బాక్సిపెప్టైడ్ అనే ఎంజైమ్ ద్వారా ట్రైపెప్టైడ్లు అమైనో ఆమ్లాలుగా మారుతాయి. ఇది క్లోమరసం లోపల. మరియు ఆంత్రరసం లోపల చాలా ఎంజైమ్లు ఉంటాయి. అమైనో పెప్టిడైజ్ పాలిపెప్టైడ్లను ట్రైపెప్టైడ్లు అమైనో ఆమ్లాలుగా మారుస్తాయి. తర్వాత మాల్టేజ్ అనే ఎంజైమ్ ద్వారా గ్లూకోజ్ మరియు గ్లూకోజ్గా మారుతుంది. లాక్టేజ్ అనే ఎంజైము లాక్టోజ్ను గ్లూకోజ్ గిలాక్టోజ్గా మారుస్తుంది. సుక్రోజ్ను గ్లూకోజ్ ఫ్రక్టోజ్గా విడగొడుతుంది. లైపేజ్ క్రొవ్వులను గ్లిజరాల్ ఫ్యాటీ యాసిడ్గా మారుతుంది. అంటే ఆంత్రరసంలో ఉండే ఎంజైమ్లు ఏమేమిటి? మాల్టేజ్, లాక్టేజ్, సుక్రేజ్. ముఖ్యంగా మాల్టోజ్ను 2 గ్లూకోజ్ అణువులుగా విడగొడుతుంది. లాక్టోజ్ను గ్లూకోజ్ గిలాక్టోజ్గా విడగొడుతుంది. సుక్రోజ్ను గ్లూకోజ్ ఫ్రక్టోజ్గా విడగొడుతుంది. ఇది మనకు తెలిసిన విషయమే. అయితే అన్నం లోపల సహజీవనం గడిపే బ్యాక్టీరియాలు ఉంటాయి. ఇవి ఉత్పత్తి చేసే సెల్యులేజ్ అనే ఎంజైము సెల్యులోజ్ను చక్కెరలుగా మారుస్తుంది. జీర్ణక్రియలో కార్బోహైడ్రేట్లు మోనోసాకరైడ్లుగా, ప్రోటీన్లు అమైనో ఆమ్లాలుగా, లిపిడ్లు గ్లిజరాల్ ఫ్యాటీ యాసిడ్స్గా మారుతాయి. ఈ విధంగా పూర్తిగా జీర్ణమైన ఆహారాన్ని కైల్ అంటారు. ఈ కైల్ ముందుకు శోషణ క్రియకు గురవుతుంది. జీర్ణం కాని పదార్థాలన్నీ కూడా పాయు ద్వారా విసర్జించబడతాయి. చక్కెర, విటమిన్లు, ఖనిజ లవణాలు ఇవన్నీ కూడా రాత్రిపూట విసర్జించిన మలాన్ని మళ్ళీ కుందేలు అనేది తింటుంది. దాన్ని కాప్రోపోగస్ అంటారు. పగటిపూట ఉండల రూపంలో మలాన్ని విసర్జిస్తుంది. ఈ విధంగా
కుందేలు లోపల జీర్ణక్రియ ఉంటుంది. సో మనము ఈరోజు థ్యాంక్ యూ. ఈరోజు కుందేలు యొక్క జీర్ణ వ్యవస్థను చాలా విపులంగా చర్చించుకోవడం జరిగింది. కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఇది. కుందేళ్ళు అంటే అన్ని క్షీరదాల లోపల కూడా ఇదే రకమైన జీర్ణ వ్యవస్థ ఉంటుంది. థ్యాంక్ యూ.